ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులరా, ఈ ధ్యాన సమయమునకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచన భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం వచనం 9. సియోను, సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ప్రియులారా, ఈ వచనములో ఇదిగో నీ దేవుడు అనే మాటను మనం గమనిద్దాం. ఆయన ఎవరు? ఆయన నీ దేవుడు. సో మానవుడు ఎలా ఉన్నాడు? చీకటిలో ఉన్న మానవుడు, వేదనలో ఉన్న మానవుడు. ప్రవక్త యెషయా జీవితకాలములో దేవుని ప్రజలు బబులోను ప్రాంతానికి బందీలుగా తీసుకొని వెళ్ళబడ్డారు. వారు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రభువును స్తుతించే పాటలు కూడా వారు పాడలేకపోయారు. 137వ కీర్తన మొదటి 4 వచనాలలో, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించినవారు, సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. ప్రియులరా, చీకటిలో ఉన్న వారికి వెలుగును గూర్చిన వాగ్దానము చేసిన దేవుడు, నీ దేవుడు నీ యొద్దకే వస్తున్నాడు, నీ దేవుడు నీ యొద్దకే వచ్చాడు. అయితే వారు ఆ చరస్థితిలో ఉండగా, ఆ ప్రవాస స్థితిలో ఉండగా, ప్రలాప స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల యొద్దకు ఓదార్పు మాటలతో వచ్చాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. ఆమె దోషరుణము తీర్చబడెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందెను అను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆయన వాగ్దాన నెరవేర్పులో మాత్రమే ఓదార్పు లభిస్తుంది. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ సర్వ మానవాళికి ప్రభువు మహిమ బయలుపరచబడినది. ప్రియులారా, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన నీ పని ఏమిటి? అనేకులను వెలుగులోనికి నడిపించుట నీ పని. ఈ సువార్త నిశ్శబ్దంగా ఉండవలసిన సమయము కాదిది. దేవుని వెలుగును గూర్చి చెప్పవలసిన సమయములో నీవు మౌనముగా ఉన్నావు. ఇక మౌనముగా ఉండే సమయము కాదు. దేవుని ప్రజలు తమ నిరీక్షణ గూర్చి మహిమతో ఒకరినొకరు ఆకర్షించాలి. విజయ గర్వాన్ని, విజయ స్వరాన్ని వినిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసులు వారి మీద వెలుగు ప్రకాశించును. ఒకప్పుడు చీకటిలో నడిచిన ప్రజలని ఈ భాగములో వర్ణించబడ్డారు. వారు ఇప్పుడు గొప్ప వెలుగును చూశారు. చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి వచ్చావు. అపవాది సంఖ్యలలో ఉన్న నీవు యేసుక్రీస్తులోనికి వచ్చావు.
అనేకులను వెలుగులోనికి నడిపించుట నీ బాధ్యత. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నీవు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజగా నీవున్నావు. నీవు అనేకులను నడిపించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. ప్రియులారా, చీకటిలో ఉన్నవారికి ఉదయించిన వెలుగు నీవు నమ్మిన నీ దేవుడు. ఈ పడిపోయిన పతనమైన లోకము యొక్క చీకటి మరియు పరలోకము యొక్క వెలుగు మధ్య వ్యత్యాసం యెషయా గ్రంథములో తేటగా వ్రాయబడి ఉన్నది. నిజానికి బైబిల్ అంతటిలో నడిపించబడే ఒక అద్భుతమైన అసమానమైన చిత్రము పతనమైన లోకపు చీకటి, పరలోకము నుండి ఉదయించిన దేవుని వెలుగు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనములో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. అదే కృత నిబంధనలో యోహాను సువార్త 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రియులారా, క్రీస్తు యేసును నమ్మిన నీవు ఇంకా చీకటిలో ఉంటావా, వెలుగులోనికి వస్తావా? అనగా చీకటిని వెంబడిస్తావా, వెలుగును వెంబడిస్తావా? అంధకారము అనేది దేవుని పట్ల నిరాసక్తత, ఆయనపై తిరుగుబాటు, ఆయన నీతో చెప్పినది చేయకపోవడమే నీవు చీకటిలో నడుచుట. అలాంటి చీకటిలోనికి వెలుగునిచ్చే సందేశం ఒకటి ఉంది. హృదయాలను మనస్సులను ఆనందింపజేసే సందేశం అది. ఇదిగో నీ దేవుడు, ఇదిగో నీ దేవుడు. ఈ సందేశం యెషయా కాలములో ఉన్నట్టే నేటి దేవుని ప్రజలకు సంబంధించినది. చీకటి తరచుగా చాలా ఎక్కువగా ఉంటుంది. కాంతి కొన్నిసార్లు చాలా మసకబారినట్లుగా ఈనాడు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాగ్దానం ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనములో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతిమంగా దేవుడి వాగ్దానమును నెరవేర్చాడు. దేవుడు శరీరమును ధరించి మన మధ్య తన ఉనికిని, తన సన్నిధిని ఆయన స్థాపించాడు. యోహాను తన సువార్తలో వ్రాసినప్పుడు ఆనాడు యెషయా ఎదురు చూచిన దృశ్యం, అదే దృశ్యమును యోహాను క్రొత్త నిబంధనలో తిరిగి చూచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు, ఇదిగో నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగు,
ఆయన ఈ ప్రపంచమునకు వెలుగు, గాని లోకపు చీకటి వెలుగును చూడలేని గ్రుడ్డితనములో ఉన్నది. యోహాను సువార్త 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, చీకటి దాన్ని జయించలేకపోయినది. రే సోదరుడా, సోదరి, వెలుగయ్యున్న దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఇదిగో నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. భయపడకు. యెషయా రాబోయే వ్యక్తిని వర్ణిస్తున్నాడు, రాబోయే వ్యక్తిని గూర్చి వర్ణిస్తున్నాడు. కానీ మనము యోహానులాగా వచ్చిన వ్యక్తిని మనము కన్నులారా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వెల్లడి చేయబడిన వాగ్దానము యొక్క మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకములో నివసించెను, ఆయన నీ ప్రక్కనే నివసిస్తూ ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు. ఇదిగో నీ దేవుడు. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, మనతో నివసించెను, మనలో నివసించెను, మనలను ఆవరించి నివసించెను. దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మన చీకటిని ఛేదించి రక్షణను, మోక్షాన్ని తెచ్చాడు. మీరు మీ దేవుణ్ణి పశువుల తొట్టిలో కాదు, అవును, పశువుల తొట్టిలో ఉన్నమాట నిజమే. చీకటిని చూచి భయపడవద్దు. సిలువపై కాదు, సిలువలో ఉన్నమాట నిజమే. సమాధిలో కాదు, సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ఇప్పుడు ఉన్నతంగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చీకటి వైపు చూడవద్దు, చీకటిని చూచి భయపడవద్దు. ఆయన మనము వెలుగు వైపు చూడాలి. ఎందుకంటే అక్కడ భయాన్ని పారద్రోలి అభయమిచ్చే వెలుగు, ఇదిగో నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. అందుకే పౌలు ఇలా అన్నాడు, తిమోతి 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలచి నా పక్షమున ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ఈ క్షణములో నీ ప్రక్కనే ఉన్న నీ దేవుడు, ఇదిగో నీ దేవుణ్ణి చూడు. నీ దేవునితో నడుస్తూ సాగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృపను, సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్.